నేను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా, మీ మూలాలు బీహార్ ఉండొచ్చు, మీరు తెలంగాణలో స్థిరపడ్డారు, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ముఖ్యమంత్రి చేసి 157 మంది ఐఏఎస్ ఆఫీసర్లు 157 మంది ఐఏఎస్ ఆఫీసర్లలో ప్రతిభ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లు లేరా? సర్వీస్ లో దాదాపు 8 సంవత్సరాలు శాఖలో పనిచేయకుండా ప్రైవేట్ సంస్థలలో ఎన్జిఓ ఆర్గనైజేషన్లలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయి వచ్చిన సోమేష్ కుమార్ ను తిరిగి తీసుకొని అతనికి అర్హత లేకపోయినా అతనికి చీఫ్ సెక్రటరీ హోదా కట్టబెట్టినావు. ఇవాళ ప్రజలకు చెప్పదలుచుకున్నా, సోమేష్ కుమార్ గారు 1997 నుంచి 1999 వరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసిపోయి ప్రైవేట్ లో పనిచేసింది. 2 సంవత్సరాలు అతను సీనియారిటీ లేదు. తర్వాత 2005 నుంచి 2008 వరకు 3.5 సంవత్సరాలు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ప్రైవేట్ కంపెనీలలో పనిచేసింది. ఇక్కడ సీనియారిటీ లేదు. మళ్ళీ 2010 నుంచి 2011 డిసెంబర్ వరకు సంవత్సరంన్నర దాదాపు అప్పుడు బీఆర్ఎస్ కు అప్లై చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి మళ్ళీ పోయి ప్రైవేట్ లో పనిచేసుకున్నాడు. మొత్తంగా 1989 నుంచి 2020 వరకు లెక్కేస్తే 31 సంవత్సరాల సర్వీసులో 7.5 సంవత్సరాలు సోమేష్ కుమార్ గారు ప్రభుత్వ శాఖలలో పనిచేయలేదు. ఆ విధంగా ఆయన సీనియారిటీని లెక్కేస్తే అతను ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ కు మాత్రమే అర్హత ఉన్నది. చీఫ్ సెక్రటరీ పదవికి అతనికి అర్హత లేదు. అర్హత లేని అధికారిని అక్కడ నియమించడం వల్ల కేసీఆర్ గారు అప్పనంగా తనకి సహాయం అందించిందనే ఒక కృతజ్ఞత భావంతో కేసీఆర్ కోరుకునే సంతకాలు పెడుతున్నాడు సోమేష్ కుమార్ గారు. ఈ రాష్ట్రంలో దోపిడీలు జరగడానికి, భూములు కొల్లగొట్టడానికి, జిఎస్టీలో కానీ, రేరాలో రియల్ ఎస్టేట్ అనుమతుల విషయంలో కానీ, లేకపోతే ఇతర శాఖల నిర్వహణలో కేసీఆర్ కావాల్సిన వాళ్లకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి సోమేష్ కుమార్ గారిని వినియోగిస్తున్నాడు. సోమేష్ కుమార్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.